మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా ఎడ్యుకేర్. ఈరోజు బయాలజీలో ఫస్ట్ లెసన్ అయిన న్యూట్రిషన్ ఫుడ్ సప్లైయింగ్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. అయితే నేను ఈ లెసన్లో లైన్ టు లైన్ చెప్తాను. ఫుడ్ ఈజ్ నీడెడ్ బై ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ మెయిన్లీ ఫర్ గ్రోత్ అండ్ రిపేర్. అంటే ఫుడ్ మనం తీసుకునే ఏదైతే ఫుడ్ ఉంటుందో అది మన లివింగ్ ఆర్గానిజమ్స్కి గ్రోత్ అండ్ రిపేర్కి ఉపయోగపడుతుంది. సెవెరల్ ఆర్గానిజమ్స్ నీడ్ ఫుడ్ టు మెయింటైన్ బాడీ టెంపరేచర్ యాజ్ వెల్. అయితే కొన్ని ఆర్గానిజమ్స్లో ఏంటంటే ఈ తీసుకునే ఫుడ్ అనేది బాడీ టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తామన్నమాట. ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ టేకెన్ యాజ్ ఫుడ్ ఫ్రమ్ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్. ఈ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ని మనం యూనిసెల్యులర్ అంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమీబా కూడా వస్తుందన్నమాట. ఈ అమీబా నుంచి కాంప్లెక్స్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ ద హ్యూమన్ బాడీ. అంటే మల్టీ సెల్యులర్ అంటే ఎవరిక్కడ హ్యూమన్ బాడీ. యూనిసెల్యులర్ అంటే ఏదైతే ఒక్క సెల్తోనే మేడే ఉంటుందో దాన్ని యూనిసెల్యులర్ అని. మల్టీ సెల్యులర్ అంటే మోర్ దాన్ వన్ సెల్, ఏదైతే ఒక ఆర్గానిజం మేడే ఉంటుందో దాన్ని మల్టీ సెల్యులర్ అంటారు. ఈవెన్ విత్ ద హ్యూమన్ బాడీ ద సెల్స్ రిక్వైర్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ సబ్స్టెన్సెస్ యాజ్ ఫుడ్. అయితే మన సెల్స్లో కూడా మల్టీ సెల్యులర్లో ఉన్న హ్యూమన్ బాడీ సెల్స్ కూడా చాలా వెరైటీ ఆఫ్ సబ్స్టెన్సెస్ అనేవి ఫుడ్కి అవసరం. ద మోడ్ ఆఫ్ ఎక్వైరింగ్ ఫుడ్ ఆల్సో వేరీస్ ఫ్రమ్ సెల్ టు సెల్ అండ్ ఆర్గానిజం టు ఆర్గానిజం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటున్నామో అది ఒక్క సెల్ నుంచి ఇంకో సెల్కి మారిపోతుంది. ఇప్పుడు అమీబా తీసుకునే ఫుడ్ వేరు, మల్టీ సెల్యులర్ తీసుకున్న హ్యూమన్ బీయింగ్స్ ఫుడ్ వేర్ అనమాట. యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ప్రీవియస్ క్లాస్ అబౌట్ హౌ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ గెట్ దేర్ ఫుడ్. అయితే మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం, అసలు ప్రతి ఆర్గానిజం దాని యొక్క ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది అని చెప్పుకున్నాం. సో వాటిల్లో నుంచి కొన్ని టాపిక్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. First, autotrophic nutrition. We know that autotrophics are the organisms capable of using light energy to synthesize chemical compounds. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆటోట్రోపిక్కి ప్లాంట్స్ అనమాట. ఆటోట్రోపిక్ అంటే ఏంటి అసలు, ఏవైతే ఆర్గానిజమ్స్ వాటి అంతటా వాటికి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయో దేన్ని యూస్ చేసుకొని, లైట్ ఎనర్జీని యూస్ చేసుకొని ఆ లైట్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని కెమికల్ కాంపౌండ్స్గా మనకు వస్తుంది అన్నమాట. సింథసైజ్ అంటే దాని తయారీకి అని. దే అక్వైర్ న్యూట్రియంట్స్ లైక్ సమ్ మినరల్స్ అండ్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ యాజ్ వెల్ యాజ్ సమ్ గ్యాసెస్ ఫ్రమ్ ద ఎయిర్. అయితే దీనిలో తీసుకునేటప్పుడు కొన్ని న్యూట్రియంట్స్ అనేవి అవసరం అనమాట. వాటిని ఏమంటారంటే సమ్ మినరల్స్ ఆర్ వాటర్ ఫ్రమ్ సాయిల్ అండ్ సమ్ గ్యాసెస్ ఫ్రమ్ ద ఎయిర్. దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. అయితే మనం తెలుసుకున్నట్టు ఫోటోసింథసిస్ అనేది మీకు ఆల్రెడీ 6th క్లాస్ నుండి తెలుస్తుంది. ఈ ఫోటోసింథసిస్ అనేది ఏంటి, సింపుల్ కాంపౌండ్స్ని యూటిలైజ్ చేసుకొని మనకి కాంప్లెక్స్ కాంపౌండ్ ఇస్తుంది. ఆ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఏంటివి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ అన్నీ కూడా కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనమాట. These are the compounds produced by them are utilized for providing energy to most of the living organisms and all animals including human beings. అయితే ఏవైతే కాంపౌండ్స్ అనేవి ప్లాంట్లో ప్రొడ్యూస్ అయినాయో వాటి యొక్క ఎనర్జీకి ఉపయోగపడి మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ యానిమల్స్కి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ ఈట్ ఆర్ ఆబ్టైన్ ఫ్రమ్ ద ప్లాంట్స్. చాలామంది ఇప్పుడు మనం వెజిటేరియన్స్ వాళ్ళు ఎక్కువ ప్లాంట్స్ ఫుడ్డే తీసుకుంటారన్నమాట. ఈవెన్ ఇఫ్ యూ డిపెండ్ ఆన్ యానిమల్ ప్రొడక్ట్స్ వీ విల్ ఫైండ్ దట్ దోస్ యానిమల్స్ డిపెండ్ ఆన్ ప్లాంట్స్ ఫర్ దర్ ఫుడ్. కానీ మనం ఎప్పుడైతే యానిమల్స్ నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా యానిమల్స్ మీద ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతారు అనమాట. ఎట్లాగా, యానిమల్స్ కూడా ప్లాంట్స్ని తింటాయి కదా, సో ఇట్లాగా ప్లాంట్స్ అనేవి మెయిన్ సోర్స్ అనమాట. బట్ వాట్ ప్లాంట్స్ డూ యూస్ టు క్యారీ అవుట్ ద లైఫ్ ప్రాసెస్. మరి వాటికి బతకడానికి ఏం చేసుకున్నాయని చెప్పి అడుగుతున్నారు. అయితే అప్పుడు సైంటిస్ట్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ సెంచరీస్ టు ఫైండ్ అవుట్ హౌ ప్లాంట్స్ క్యారీ అవుట్ దిస్ ప్రాసెస్ లైఫ్. అసలు అప్పుడు సైంటిస్ట్కి డౌట్ వచ్చింది, అసలు ఎలాగ చేసుకున్నాయి ఇట్లాగా, అసలు అన్ని ప్లాంట్స్ అనేవి ఎలా క్యారీ చేసుకున్నాయి, ఇలాగ లైఫ్ మీద బతుకుతున్నాయని చెప్పి అనుకున్నారు. వీ నో దట్ అమాంగ్ ఆల్ లైఫ్ ప్రాసెసెస్ the process of photosynthesis make plants the universal food provider for all living organisms. అయితే మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్గా చేస్తున్నాయి అన్నమాట. అంటే ఏదైతే లైఫ్
వాటి చేసుకున్నాయో ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ అనేది ఫామ్ అవుతుంది కదా! సో, వాటికి అందుకే యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అనే ఒక నేమ్ వచ్చిందన్నమాట ప్లాంట్స్‌కి. యూ హావ్ స్టడీడ్ సంథింగ్ అబౌట్ ఫోటోసింథసిస్ ఇన్ యువర్ ఎర్లియర్ క్లాసెస్. అయితే ఫోటోసింథసిస్ గురించి మనం అందరం చిన్నప్పుడే నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఈ 10థ్ క్లాస్‌లో మనం ఫోటోసింథసిస్ యొక్క ఈక్వేషన్ అసలు ఎవరు టర్మ్ చేశారనే గురించి నేర్చుకుంటాం. సో, వాన్ హెల్మాంట్ అనే అతను అండ్ ఇంకో సైంటిస్ట్ కలిపి ప్లాంట్స్ గెట్ దేర్ ఫుడ్ మెటీరియల్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద సాయిల్ బట్ ఆల్సో ఫ్రమ్ అదర్ సోర్సెస్. అయితే ఫుడ్ మెటీరియల్ అనేది ఓన్లీ సాయిల్ నుంచే కాదు వేరే అదర్ సోర్సెస్ నుంచి కూడా వస్తదని చెప్పారన్నమాట. ఎవరు? వాన్ హెల్మాంత్ అండ్ తన యొక్క ఫ్రెండ్ అయిన అదర్ సైంటిస్ట్ అనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మనదేంటంటే ఫోటోసింథసిస్. Photosynthesis is the process by which plant containing the green pigment chlorophyll build up complex organic molecules from relatively simple inorganic ones using sunlight as an energy source. ఇది చూసిన వెంటనే చాలా పెద్దగా ఉందనుకుంటా కానీ ఈజీగా చెప్తా చూడండి. ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ప్లాంట్స్ కంటైనింగ్ గ్రీన్ పిగ్మెంట్. అన్ని ప్లాంట్స్ ఏవైతే గ్రీన్ పిగ్మెంట్ ఉంటాయో అవన్నిట్లో కూడా ఫోటోసింథసిస్ జరుగుద్ది. సో, ఆ గ్రీన్ పిగ్మెంట్ ఏంటిదంటే క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ అనేది పిగ్మెంట్. మనకి 2 ఉంటాయి ప్లాంట్స్‌లో క్లోరోప్లాస్ట్, క్లోరోఫిల్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరేంటంటే గ్రీన్ పిగ్మెంట్ అంటేనేమో క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది అంటే క్లోరోప్లాస్ట్‌లో ఉంటుంది. సో, బై విచ్ ప్లాంట్స్ కంటైనింగ్ ద గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్ బిల్డ్ అప్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఇదొక కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్‌ని తయారు చేస్తుందన్నమాట. దేన్ని తీసుకొని ఒక సింపుల్ ఇనార్గానిక్ వన్స్‌ని తీసుకొని దేని నుంచి సన్‌లైట్ యాస్ ఎ ఎనర్జీ సోర్స్‌గా తీసుకొని సింపుల్ ఇనార్గానిక్ నుంచి మనకి కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్‌ని ఇస్తుందన్నమాట. సో, దిస్ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ వెరీ కాంప్లెక్స్. ఈ ఫోటోసింథసిస్ అనేది ఏంటంటే వెరీ కాంప్లెక్స్. కాంప్లెక్స్ అంటే చాలా పెద్దది అని చెప్పి. దేర్ ఆర్ సెవరల్ స్టెప్స్ ఇన్ ఇట్ అండ్ ఇట్ సెవరల్ ఇంటర్మీడియేట్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్. అయితే దీనిలో చాలా అసలు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క స్టెప్ ఎలా అయితే ఉంటుందో దీనిలో చాలా స్టెప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంటర్మీడియేట్ కాంపౌండ్స్ అనేవి కూడా ఫామ్ అవుతాయి. సైంటిస్ట్ హ్యావ్ ట్రైడ్ టు ఫార్ములేట్ ఏ సింపుల్ ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్ ఓవర్ పాస్ట్ 200 ఇయర్స్. అయితే సైంటిస్టులు ఏమనుకున్నారంటే ఫోటోసింథసిస్‌కి ఒక ఈక్వేషన్ ఇద్దామని చెప్పి 200 ఇయర్స్ నుంచి ఆలోచిస్తున్నారన్నమాట. An equation that was readily accepted and is still widely used is one of the formulated and proposed by సిబి వాన్ నీల్. అయితే సిబి వాన్ నీల్ అనే అతను ఒక సైంటిస్ట్ 1931లో తన యొక్క వచ్చిన దాన్ని బట్టి ఒక ఫార్ములాని ఫార్ములేట్ చేశారన్నమాట. అయితే హిస్ ఒపీనియన్ వాస్ ఫర్ ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫార్మర్ 1 మాలిక్యూల్ ఆఫ్ వాటర్ అండ్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అయింది. అంటే ఇతను ఏం చెప్పాడు దీని ఒపీనియన్ ప్రకారం ఒక కార్బోహైడ్రేట్ ఫామ్ అయింది అంటే ఒక మాలిక్యూల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫామ్ అయిందంటే ఎలా ఫామ్ అయింది? ఒక మాలిక్యూల్ ఆఫ్ వాటర్‌ని ఒక మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుద్దని చెప్పాడు. దిస్ ఈస్ వెరీ సింప్లిఫైడ్ ఈక్వేషన్ అండ్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద కాంప్లెక్సిటీ. అంటే మనం ఫోటోసింథసిస్ అనేది కాంప్లెక్స్ అని చెప్పామా కానీ ఈ ఈక్వేషన్ ఇతను ఇచ్చింది చాలా సింపుల్‌గా ఉంది. సో, ఇది అందరూ యాక్సెప్ట్ చేయలేదు. అతను ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే CO2 అంటే కార్బన్ డయాక్సైడ్ వెన్ రియాక్ట్స్ విత్ H2O ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అండ్ క్లోరోఫిల్. CH2O ప్లస్ H2O ప్లస్ O2 అంటే ఎప్పుడైతే కార్బన్ డయాక్సైడ్ వాటర్ ఇస్తామో మనకి వాటర్ మళ్ళా H2O దాంతో పాటు ఆక్సిజన్ అనేది వస్తుందని చెప్పాడన్నమాట. వాట్ వుడ్ బి ద రియాక్షన్ టు షో దట్ గ్లూకోజ్ ఈజ్ బీయింగ్ సింథసైజ్డ్. అయితే మనం కాంప్లెక్స్ అన్నప్పుడు దాంట్లో గ్లూకోజ్ అనేది కూడా ఫామ్ అవుద్ది. ఆ గ్లూకోజ్ అన్న వర్డ్ మాత్రం దీంట్లో రాలా. సో, దీన్ని అంతగా ఎక్కువ ఈ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయినా సరే ఎక్కువ మంది యాక్సెప్ట్ చేయదన్నమాట. ఎందుకంటే దాంట్లో కాంప్లెక్సిటీ లేదు కాబట్టి. నెక్స్ట్, డూ యూ నో Van Niel first worked on the purpose of a bacteria and found light plays a specific role in photosynthesis. అయితే వాన్ నీల్ అనే అతను ఏం చేశాడంటే పర్పస్ ఆఫ్ అ బ్యాక్టీరియా గురించి చేశాడు. లాస్ట్ ఇయర్ దీని మీద ఒక బిట్ వచ్చిందన్నమాట. సో, మంచిగా గుర్తుపెట్టుకోండి దీన్ని. అతను ఏం కనిపెట్టాడంటే ఒక ఫోటోసింథసిస్ అనేది ఒక లైట్ ఆ ఫోటోసింథసిస్ అనేది లైట్ డిపెండెంట్ మీద ఉపయోగపడుతుందని చెప్పాడనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ H2O దే యూజ్డ్ H2O అంటే వాటర్ బదులు H2S అనే ఒక మెటీరియల్‌ని యూజ్ చేశారు సల్ఫర్ యాజ్ ఎ స్టార్టింగ్ మెటీరియల్. హియర్ నో ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఇన్‌స్టెడ్ ఎలిమెంటల్ సల్ఫర్ ఈజ్ ఎవాల్వ్డ్. ఇప్పుడు H2O పెట్టినప్పుడేమో మనకి ఆక్సిజన్ ఎవాల్వ్ అయింది. కానీ ఇక్కడ H2S పెట్టినప్పుడు సల్ఫర్ ఎవాల్వ్ అయిందన్నమాట. ఆక్సిజన్ అసలు ఎవాల్వే కాలా. సో, లేటర్ ఈ envisioned a simpler process of photosynthesis in plants and proposed the above equation. సో, తర్వాత ఒక ఈక్వేషన్‌ని పెట్టారన్నమాట.
ఎవరంటే రోబర్ట్ హిల్ అనే అతను O2 అనేది ఫోటోసింథసిస్‌లో రిలీజ్ అవుతుందని చెప్పాడనమాట. దెన్ ఈక్వేషన్ వాస్ మోడిఫైడ్. ఇందాక చెప్పిన ఈక్వేషన్‌కి ఇప్పుడు ఏం మార్చారంటే CO2 plus 12H2O, 6 CO2 plus 12H2O gives rise to, in the presence of light and chlorophyll, C6H12O6 plus 6H2O plus 6O2. అయితే ఇది మనకి ఫార్ములా మనం ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అంటే ఇది చెప్తామనమాట. ఇట్ ఈస్ నోన్ దట్ ప్లాంట్స్ ఆర్ సింథసైజ్డ్ కార్బోహైడ్రేట్స్, ద స్మాలర్ సింప్లర్ వన్స్ ఫస్ట్ అండ్ ఫార్మ్ దెమ్ మోర్ కాంప్లెక్స్ వన్స్ లైక్ స్టార్చ్ అండ్ సెల్లోస్. అయితే ప్లాంట్స్ అనేవి సింథసైజ్ చేస్తున్నాయి కదా కార్బోహైడ్రేట్స్ని. ఆ సింథసైజ్ చేసినవి సింపులర్ స్మాలర్ సింపులర్ వన్స్ ఫస్ట్. అయితే సింపులర్ ఫామ్లో ఫస్ట్ చిన్నగా చేసుకొని దాన్ని మళ్ళీ కాంప్లెక్స్ వన్గా చేస్తున్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్, సెల్లోస్. స్టార్చ్ అంటే ఏంటంటే ఫుడ్ మెటీరియల్ ఇన్ ద ప్లాంట్స్ ఈజ్ నోన్ యాజ్ ద స్టార్చ్. Cellulose అంటే cell wall of the plant cell is known as the cellulose. Plants are also capable of synthesizing all other compounds like proteins, fats, etc. ఈ plants మళ్ళా not only starch and cellulose and carbohydrates, it also capable of producing many compounds. Those are known as proteins and fats. Animals are not capable of synthesizing carbohydrates. And animals వాటి అంతటా వాటికి కార్బోహైడ్రేట్స్ని సింథసైజ్ చేయడం కష్టం. దే మస్ట్ బి డిపెండ్ ఆన్ టు ద ప్లాంట్స్ ఫర్ ద సేమ్. సో యానిమల్స్ కూడా ప్లాంట్స్ మీద డిపెండ్ అవ్వాలన్నమాట, కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ. కెన్ వి స్టేట్ అండ్ ఫోటోసింథసిస్ ఇస్ ద బేసిక్ ఎనర్జీ సోర్స్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్? ఎస్, ఫోటోసింథసిస్ అనేది అసలు బేసిక్ ఎనర్జీ సోర్స్గా ఉపయోగపడుతుంది ప్లాంట్స్కి. సో ఇక్కడ ఎగ్జామ్లో మీకు ఫోటోసింథసిస్ గురించి రాయమని చెప్పి అడిగితే ఫోటోసింథసిస్ అని చెప్పి దాని డెఫినేషన్ రాసి ఈక్వేషన్ రాసి సిబి వానిల్ ఈక్వేట్ చేసింది ఒకటి, ఇంకోటి సల్ఫర్ బ్యాక్టీరియా బట్టి చెప్పిన సైంటిస్ట్ రోబర్ట్ హిల్ చెప్పిన ఈక్వేషన్ బట్టి రాసి ఈ డయాగ్రామ్ వేస్తే మీకు మార్క్స్ వస్తాయన్నమాట ఫోటోసింథసిస్ గురించి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మనం యాక్టివిటీ 1 ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ గురించి నేర్చుకుందాము. ఇక వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ టాపిక్లో ఫోటోసింథసిస్ గురించి, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి.